ఒక ఆయన ఇట్లా చెప్పాడు, దేవుణ్ణి నమ్ముకో నువ్వు పరలోకం పోతావు, లేకపోతే పాపంలో ఉండి చచ్చిపోతే నరకానికి పోతావు అని ప్రకటన చేశాడంట ఒక ఆయన. ఇలా చేస్తామా ప్రకటన? దేవుణ్ణి నమ్ముకో, పాపాలు ఒప్పుకో, పరలోకం పోతావు. ఒకవేళ పాపాలు ఒప్పుకోకుండా పాపాలు చనిపోతే నరకం పోతావు అని అన్నాడంట. చెప్పగలమా? అలాంటి ధైర్యంగా సువార్త ప్రకటించేవాళ్ళు, అంటే అలాంటి సువార్త ప్రకటించేవాళ్ళు కావాలి, అలాంటి సువార్థికులు కావాలి, అలాంటి దేవుని మాటలను ఇతరులకు బోధించి వారిని దేవుని యొద్దకు తీసుకొచ్చేటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆయన అడుగుతుంటే నేనున్నాను పదండి వెళదాం అనేటువంటి వాళ్ళు ఈరోజు కావాలి. అలా వెళదాం అంటున్నావా? నేను రాను, నా వల్ల కాదంటున్నావా? మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో నీ సొంత పనులు చూసుకుంటున్నావు, నీ యొక్క ఇంట్లో పనులు చూసుకుంటున్నావు, వ్యక్తిగత పనులు చూసుకుంటున్నావు, ఏ పని తక్కువ చేయట్లా, కొద్దిగా కూడా ఆలోచన